నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనుకుంటున్నారా? హలో గైస్ అందరికి. విలేజ్‌లో అయితే పెద్దలందరూ కలిసి చిన్న మీటింగ్ అయితే పెట్టారు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. మీటింగ్ ఎందుకు అనుకుంటున్నారా? అంటే మనం స్టడీ పరంగా కాకుండా ఏదైనా బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని అలా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. అలా కూడా ఉండవచ్చు అన్నట్టు దాని గురించి కూడా చాలా బాగా చెప్పారు. కాఫీ పండిస్తున్నాం, మన కాఫీ అందరూ పండిస్తున్నారు, కానీ కాఫీని మనం ఏ రకంగా మనం ప్రాసెస్ చేసి ప్యాకెట్ రూపంలో పంపిస్తే మనకి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. నేను మామూలుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఎక్కడో కాఫీ తాగితే కాఫీ ఎంత ఉంటుందో తెలుసా? 300 రూపాయలు ఉంటుంది కాఫీ, చిన్న కాఫీ, ఇంత కాఫీ. అంటే మీ దగ్గర అంత కొనుగోలు చేసిన కాఫీని వాళ్ళు 30 రేట్లు 40 రేట్లు అమ్ముతారు. అర్థమైందా? నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్తారు, ఒక మామిడి పండు కాస్ట్ ఎంత? 20 రూపాయలు. అదే మామిడి పండు తొక్క తీసి ముక్కలు చేసి అమ్మితే 40 రూపాయలు. అదే మామిడి పండు జ్యూస్ తీసి అమ్మితే 50 రూపాయలు. అదే మామిడి పండు జ్యూస్ తీసి ఒక బాటిల్లో పెట్టి ఒక అందమైన అమ్మాయి చేతిలో పెట్టి దానికి ఒక పేరు పెట్టి అమ్మితే అదే బాటిల్ 200 రూపాయలు. దీన్నే వాల్యూ ఎడిషన్ అంటారు. అర్థమైందా? సో ఈ వాల్యూ ఎడిషన్ అంటే మనం ఆ కాఫీ గింజ మన దగ్గరే పండుతుంది, అది తిరిగి హోటల్లో కాఫీ ప్లేట్లోకి వెళ్ళినప్పుడు దాని వాల్యూ ఎంత పెరుగుతుంది. ఇంకా విషయానికి వస్తే నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని అజిత్ అని అయితే నాకు 20,000 ఇచ్చారండి. అందుకని చాలా హ్యాపీగా ఉంది. తర్వాత పెద్దలందరూ అలా చాలా విషయాలు మాట్లాడారు. విషయానికి వస్తే పండగ అయితే టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారండి. దానికోసం పెద్ద కప్పోర్డ్ తెచ్చారు. అదనమాట ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్కు ఊర్లో అందరికి ఆడుకోవడానికి పెట్టారనమాట. మెయిన్లీ టోర్నమెంట్ కండక్ట్ చేసిన అజితన్య, రామణ్య, అరుణ్ అనే ముగ్గురు కూడా ధన్యవాదాలు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా అకౌంట్ అయితే ఫాలో అయిపోండి.